హాయ్ గాయ్స్, వెల్కమ్ టు మై ఛానల్. నేను ఇవాళ రాయలసీమ స్పెషల్ బంగాళదుంప చేసి చూపించబోతున్నాను. ఫస్ట్ బంగాళదుంపలను శుభ్రంగా వాష్ చేసుకొని 2 ముక్కలుగా కట్ చేసుకొని తగినంత వాటర్ పోసి 2 to 3 విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోవాలి. అందుకు ఒక కారం ప్రిపేర్ చేసుకోవాలి. 4-5 పచ్చిమిరపకాయలు, కొంచెం ఉప్పు వేసి ఒక జార్లోకి మంచిగా గ్రైండెడ్ పేస్ట్ అలా నేను వీడియోలో చూపించిన విధంగా చేసుకోవాలి. అలా చేసుకున్న తర్వాత ముందే ఉడికించిన బంగాళదుంపలను తొక్కు తీసి చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. అలా చేసుకున్న తర్వాత ఒక స్టవ్ మీద ఒక కడాయి పెట్టి కొంచెం ఆయిల్ వేసుకొని హీట్ అయిన తర్వాత జీలకర్ర, ఆవాలు వేసిన తర్వాత మనం పొడవుగా కట్ చేసుకున్న ఉల్లిపాయలు వేసి కొంచెం కరివేపాకు వేసి మంచిగా వేయించుకోవాలి. అలా గోల్డెన్ కలర్ బ్రౌన్ వచ్చిన తర్వాత ఒక స్పూన్ అల్లం పేస్ట్ వేసి వేయించుకోవాలి. అల్లం వాసన పోయే వరకు మంచిగా వేయించుకోవాలి. అలా వేయించుకున్న తర్వాత 2 టమోటాలు ముక్కలను కట్ చేసుకొని అవి కూడా వేసుకోవాలి. అవన్నీ బాగా మగ్గిన తర్వాత ఒక స్పూన్ పసుపు యాడ్ చేసుకోవాలి. అలా యాడ్ చేసుకుని మంచిగా మిశ్రమం కలుపుకున్న తర్వాత మనం ముందే తయారు చేసి పెట్టుకున్న కారంని అందులో వేసి కలుపుకున్న తర్వాత మనం ముందే ఉడికించుకున్న బంగాళదుంపలు ముక్కలుగా తయారు చేసుకున్నాం కదా, అవి అందులో వేసి కలిపేయాలి. ఒక 5 నిమిషాలు మంచిగా మిశ్రమాన్ని కలుపుకున్న తర్వాత మనం ఉప్పు చెక్ చేసుకోవాలి. ఉప్పు సరిపోకుంటే మనం మరీ యాడ్ చేసుకోవచ్చు. అలా వేయించుకున్న తర్వాత ఫైనల్గా కొత్తిమీర వేసి గార్నిష్ చేసుకోవడమే. ఇది చపాతీలోకి కానీ దోశలోకి కానీ చాలా బాగుంటుందండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో.